స్వర్గాన్ని నేరుగా భూమి మీద ఎప్పుడైనా చూడాలంటే భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్కు వెళ్లాల్సిందే. కాశ్మీర్ను భూతల స్వర్గం అని కూడా అంటారు. ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, విభిన్నమైన ఆహార రుచులకు సైతం కాశ్మీర్ ప్రసిద్ధి చెందింది. అలాంటి కాశ్మీర్ రుచులను హైదరాబాద్లో ప్రదర్శిస్తున్నారు. సోమాజిగూడలోని ది పాక్ హోటల్లో కాశ్మీర్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ ఆహార ప్రియుల్ని ఎంతగానో అలరిస్తోంది. కాశ్మీర్ ఫుడ్ ఫెస్టివల్ లోకి అడుగు పెట్టగానే కాశ్మీర్ లో అడుగు పెట్టినట్టుగా అనుభూతి కలిగించేలా కాశ్మీర్ సెట్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ఆహార ప్రియులకు లైవ్ మ్యూజిక్ వింటూ లంచ్ డిన్నర్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. పాలక్ నదీర్, మటన్ కలియా లాంటి కాశ్మీరీ వెరైటీస్ ఇక్కడ లభిస్తున్నాయి. So what we have is a Kashmiri Pandit cuisine. So all our dishes, whether vegetarian or non-vegetarian, have no onion, no garlic and no tomato in it. And we have tried to put most of the signature dishes up on the menu, like Rogan Josh, then we have mutton kalya, we have chicken yakni, then in vegetarians we have the classic damalu, we have palak nadru, we have rajma. So these are few classic dishes we have put up on the menu. So on and all, we are serving thali and a la carte both. So we have roughly about 13 to 14 dishes, including veg and non-veg. Foodies are always good to have, and I'm glad we had a small opening event, and everyone enjoyed it. Everyone liked that meal there. So this we started yesterday, that was on 26th, and it will go on till 30th, that is Sunday. Preet Singh Kalra, and me and Chef Rahul Wali are both doing this festival event. We do pop-ups at different brands in India. We are promoting the Kashmiri Pandit cuisine and getting the signature dishes on the plate, getting to different states and letting people taste what traditionally Kashmiri Pandit food is. హైదరాబాద్ కు చేరిన కాశ్మీరీ రుచులు వావ్ అనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రుచి చూడని సరికొత్త డిషెస్ ఆహార ప్రియుల నోరు ఊరిస్తున్నాయి. పచ్చి యాపిల్, వంకాయతో కలిపి చేసిన కూర ఊరిస్తోంది. తామరకాడ, పాలకూరతో చేసిన వంటకాలు, దానిమ్మతో చట్నీ, ఇలా భిన్న వంటకాలు హైదరాబాద్ సోమాజిగూడ ది పాక్ హోటల్లో ఆకట్టుకుంటున్నాయి. కాశ్మీరీ ప్రమోషన్స్ అనేది జరుగుతుంటది, బట్ వాజ్వాన్ అనేది రెగ్యులర్ గా జరుగుతుంది. బట్ ఈ షెఫ్స్ రాహుల్ వాలి అని షెఫ్ ఇద్దరు ఏదైతే ఉన్నారో వాళ్ళు కాశ్మీరీ పండిత్ క్యూజిన్ తీసుకున్నారు. అందులో నో ఆనియన్, నో గార్లిక్, నో టమాటో అనేది అది వెజ్లు ఉండని, నాన్ వెజ్లు ఉండని, అది కంపల్సరీ వాళ్ళ క్యూజిన్. అంటే ఆ పండిత్ క్యూజిన్ ఒక 200-300 సెంచరీస్ బ్యాక్ క్యూజిన్. వాళ్ళ హోమ్ ఫుడ్, వాళ్ళ ఇంటి ఫుడ్, వాళ్ళ మదర్, గ్రాండ్ మదర్, వాళ్ళ ఫాదరు అందరు కుక్సే, వాళ్ళ నుంచి ఇవి తీసుకొని చేయడం జరిగింది. అండ్ ఈ ప్రమోషను ఇలాంటిది ఫస్ట్ టైం ఇన్ ద హైదరాబాద్, ఎప్పుడు చేయలేదు. థాలీలో వెజ్ నాన్ వెజ్ ఆప్షన్ ఉంటుంది. ఇట్స్ కాంబినేషన్ అనేది ఇప్పుడు కళ్యా అనేది మటన్ కళ్యా ఉంటుంది, దాని మీద పన్నీర్ కళ్యా కూడా ఉంటుంది. అట్లా ఫిష్ ఉన్నది, మటన్ రోగన్ జోష్ ఉంది క్లాసిక్. ఇది వెజ్లో పన్నీర్ కూడా ఉంది, లోటస్ స్టెమ్ ఉంది, స్పినాచ్ ఉంది. సో ఆప్షన్ అనేది ఈక్వల్గా ఉన్నది. ఇప్పుడు అట్లా చూసుకుంటే డిషెస్ ప్రకారం చూసుకుంటే ఒక 30-35 డిషెస్ అయితే కంపల్సరీ ఉంటుంది, వెజ్ నాన్ వెజ్ కలిపి తీసుకుంటారు, ఇంక్లూడింగ్ డెజర్ట్స్. ఫుడ్ వైజ్ రెస్పాన్స్ అనేది సంథింగ్ డిఫరెంట్, యూనిక్ చేశారు మీరు. సో మాకు డే 1 నుంచి కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ బుకింగ్స్ కూడా ఈ రోజు నుంచి నెక్స్ట్ సండే వరకు. ఇప్పుడు మేము నిన్న యాక్చువల్గా 26th లంచ్ డిన్నర్ అలాకట్ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ థాలీ ఈ సండే దాకా చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ యాష్లో కాకుండా సండే రోజు 30th రోజు బ్రంచ్ కూడా సపరేట్ చేస్తున్నాం, కాశ్మీరీ ప్రమోట్ చేస్తున్నాం. సో కాశ్మీరీ పండిత్ బ్రంచ్ ఒక వరండా కాఫీ షాప్లో మనకు 30th బ్రంచ్ ఉంటుంది, ప్లస్ ఈ 5 days 2 meals లంచ్ అండ్ డిన్నర్లో కంటిన్యూ ఉంటుంది. కాశ్మీర్ ఫుడ్ ఫెస్టివల్ ఈ నెలాఖరు వరకు జరగనుంది. టొమాటో, వెల్లుల్లి, ఉల్లిగడ్డ ఉపయోగించకుండా కాశ్మీర్ పండిట్ వంటకాలు ఉంటాయని, వాటిని హైదరాబాదీలకు అందిస్తున్నామని షెఫ్ చెబుతున్నారు. తక్కువ నెయ్యితో వండిన మటన్, చికెన్ వంటకాలు ఇక్కడి ప్రత్యేకమని వివరించారు.
హైదరాబాద్లోని సోమాజిగూడలో ద పార్క్ హోటల్లో కాశ్మీర్ వంటకాలు గుమగుమలాడుతున్నాయని చెప్పాలి. అయితే ఆహార ప్రియులకి మాత్రం ఇక్కడ కాశ్మీర్ నుంచి చెఫ్స్ వచ్చి ఒక ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఫెస్టివల్లో మాత్రం చాలా స్పెషాలిటీ ఉందని చెప్పాలి. ఇక్కడ సిల్వర్తో కోటింగ్తో కూడిన ప్లేట్స్ కానీ గ్లాసెస్, స్పూన్స్ ప్రతి ఒక్కటి వీళ్ళు సిల్వర్ కోటింగ్తో అంటే కాశ్మీర్ స్టైలిష్లో మాత్రం ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. అయితే ఇక్కడ మాత్రము డిఫరెంట్ డిషెస్ అంటే 100కి పైగా డిషెస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి కూడా చెఫ్స్ మనకి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇది నిన్నటి నుంచి ప్రారంభమైంది. జూన్ 30 వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఆహార ప్రియులకి వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా పాపప్ని కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. అయితే మధ్యాహ్నం లంచ్ టైంలో, నైట్ డిన్నర్ టైంకి కూడా ఇది అవైలబుల్ ఉందని చెప్తారు. ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే మనం కాశ్మీర్ స్టైల్లోనే కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఈ ఫెస్టివల్ ఇంకా 4 రోజులు కొనసాగనని ఇక్కడ మాత్రము ఫుడ్ ప్రియులు కూడా వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి మంచి రెస్పాన్స్ వచ్చిందని మనతో చెప్తున్నారు. కెమెరామ్యాన్ మల్లేష్తో సుప్రియ, HM TV, హైదరాబాద్.